హాయ్ గాయ్స్, ఇవాళ అయితే మనం చికెన్ పకోడీ అయితే చేసుకుంటున్నాం కదా. చూడండి, ఫస్ట్గా అయితే చికెన్ నీట్గా కడిగి పెట్టుకుందాం. చికెన్లోకి అయితే కారం వేసుకుందాం ఫ్రెండ్స్. అలానే సాల్ట్ కూడా వేసుకుందాం. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకుందాం. అలానే అయితే పసుపు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. అలానే హోల్ గరం మసాలా అయితే వేసుకుందాం. నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఆ క్లిప్ అన్నది చిన్న బిట్ స్కిప్ అయింది ఫ్రెండ్స్. అలానే కార్న్ఫ్లవర్ వేసుకుందాం. అలానే పెరుగు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్, టేస్ట్ బాగుండిద్ది. ఇదంతా చికెన్ అంతా మిక్స్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్. మసాలా అంతా చికెన్కి పట్టాలి కాబట్టి. ఇంకేంటి ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ అయితే కలుపుకున్నాం కదా, 10-2 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. చూడండి, అయిపోయింది కదా, ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం. అలానే స్టవ్ ఆన్ చేసుకొని అలా అయితే ఆయిల్ అయితే వేసుకుందాం. డీప్ ఫ్రైకి అయితే చేయాలి కదా చికెను. చూడండి, చికెన్ అయితే తీసేసుకొని నూనెలో అయితే వేసుకుందాం. చికెన్ పకోడీ ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చికెన్ అన్నది అయిపోయింది కదా. చికెన్ పకోడీ వేడివేడిగా ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.